బంగారాన్ని ఇచ్చే విచిత్రమైన సరస్సు. పేదస్తురాలైన సాక్షి తన తలపై బట్టలతో నిండిన ఒక పెద్ద మూటను మండుటెండల్లో నడుస్తూ వెళ్తుంది. సాక్షి మాసిపోయిన బట్టలను వేసుకొని ఉంటుంది. అర్థమవట్లేదు, నేను ఇంకా నా కుటుంబం ఈ పేదరికం అనే ఇబ్బందుల నుంచి ఎప్పటి బయటికి వస్తామో. భగవంతుడా, మా ఈ పేదరిక అవస్థని మరియు దాని నుండి వచ్చిన ఈ ఇబ్బందులన్నీ దూరం చెయ్యండి. ఆ మండుటెండల్లో సాక్షి నడుస్తూ నడుస్తూ తను చాలా అలసిపోయింది. అప్పుడే తను ఒక సరస్సు దగ్గరికి వస్తుంది మరియు అక్కడ ఒక చివరన కూర్చొని మధ్యాహ్నం ఆ మండుటెండల్లో తన చేతులతో బట్టలను ఉతుకుతూ ఉంటుంది. ఎంత ఎండగా ఉంది. కొద్దిసేపటి తరువాత విపరీతమైన ఎండ వలన సాక్షికి నీరసం కలుగుతుంది మరియు తను మతిస్థీమితం లేకుండా ఒక రాయిపై పడిపోతుంది. దాని వలన తన కాలులో ఒక రాయి గుచ్చుకోవడం వలన మరియు తను రాయిపై పడడం వలన సాక్షి నెత్తిలో నుంచి మరియు కాలిలో నుంచి రక్తం వస్తుంది. అప్పుడే ఒక అందమైన అమ్మాయి సాక్షి దగ్గరికి వస్తుంది. తనని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే తను ఒక దేవదూతలాగా ఉంది. అరే, ఈ అమ్మాయి ఎవరు? తన తల నుంచి ఎంత రక్తం వస్తుంది? అప్పుడే ఆ అమ్మాయి సాక్షి కాళ్లలో నుంచి చెప్పులను తీసి మరియు ఆ చెప్పులను సరస్సులోకి విసిరింది. సాక్షి కాళ్లకు మరియు తలపై ఒక కట్టును కడుతుంది. ఈ అమ్మాయి చాలా దుఃఖంగా కనిపిస్తుంది. నాకు తన నిజ జీవితంలో వెళ్ళి తన దుఃఖంకి కారణం ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అమ్మాయి సాక్షి తలపై తన చెయ్యిని పెట్టి తన కళ్ళను మూసుకొని ఉంటుంది. అయితే తన ముందు మోహన్పూర్ అనే ఒక గ్రామం కనిపిస్తుంది. పేదస్తురాలైన సాక్షి తన చిన్న ఇంట్లో తన భర్త అయిన అజిత్, అత్త మీనాక్షి మరియు మామయ్య మందీప్ మరియు 2 ఆడపడుచులు రియా మరియు పాయల్తో కూర్చొని చాయ్ తాగుతూ ఉంటుంది. ఏమండి, మీరు ఎప్పుడు తీసుకొస్తారు సరుకుల్ని? ఇంట్లో కేవలం ఈరోజు తినేంత సరుకులు మాత్రమే ఉన్నాయి. అవును సాక్షి, నేనిప్పుడే మా కార్ఖానా షేట్తో మాట్లాడాను. ఆయన ఈసారి ఏ ఒక్కరికి జీతము ఇవ్వనే లేదు. ఆయన డబ్బులిచ్చాక నేను తప్పకుండా రేషన్ తీసుకొస్తాను సాక్షి. సాక్షి తన అత్తవారి ఇంట్లో అత్త మీనాక్షి మరియు మామయ్య మందీప్ మరియు 2 ఆడపడుచులు రియా మరియు పాయల్తో కూర్చొని చాలా పేదరికంలో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. సాక్షి మరియు అజిత్ల పెళ్లి కొద్ది రోజుల క్రితమే జరిగి ఉంటుంది. అజిత్ అదే మేన్పూర్ గ్రామంలో ఒక కార్ఖానాలో పనిచేస్తూ ఉండేవాడు. అతనికి ప్రతిరోజు 200 మాత్రమే ఇచ్చేవారు. ఇంత తక్కువ ఆదాయంలో వాళ్ళ కుటుంబ అవసరాలన్నీ చాలా ఇబ్బందిగా కొనసాగేవి. ప్రతిరోజులాగే అజిత్ తన పనికి వెళ్ళిపోతాడు. అమ్మా రియా, నా మందులు కొద్దిగిస్తావా అమ్మా? మందీప్ గుండె జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడే రియా మందు సీసా వైపు చూస్తుంది, కానీ ఆ సీసా ఖాళీగా ఉంటుంది. నాన్నగారు, మీ మందులు అయిపోయాయి. ఏంటి, ఇప్పుడు ఎలా తీసుకొద్దాం మనం మందులు? అజిత్ దగ్గర ఈ సమయంలో డబ్బులు కూడా లేవు. అత్తమ్మ, నేను మందుల దుకాణంకి వెళ్ళి మందులు తీసుకొని వస్తాను. ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అయితే ఈ మందుల పైసలు మనం దుకాణానికి ఇచ్చేద్దాం. మామయ్య గారికి మందులు తీసుకోవడం చాలా అవసరం. సరే కోడలా, వెళ్ళు, తీసుకొనిరా మందులు. చూడు పాయల్, నువ్వు పొయ్యి పైన పప్పు పెట్టు, నేనొచ్చాక రొట్టెలు చేస్తాను. సాక్షి బయటకు వెళ్తుంది. సాక్షి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చాలా పేదవాళ్ళు. వాళ్ళ ఇంట్లో గ్యాస్ కూడా లేదు. వాళ్ళు కట్టెల పొయ్యి పైనే వంట చేసేవాళ్ళు. రాత్రి వేళలో అజిత్ కార్ఖానా నుంచి అలసిపోయి నడుస్తూ వాళ్ళ ఇంటి వైపుకి వస్తున్నాడు. ఈ రోజు కూడా సాహుకారి మా జీతం ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇంట్లో తినడానికి ఒక బియ్యం గింజ కూడా లేదు. అప్పుడే వెనకాల నుంచి బైక్ తీసుకొని అజిత్తో పాటు పనిచేసేవాడు ఒక మనిషి అక్కడికి వస్తాడు మరియు తను అజిత్ని తన బైక్ పై కూర్చొని పెట్టుకుని తీసుకెళ్తాడు. అప్పుడే అనుకోకుండా ఒక బండి ముంగటి నుంచి చాలా వేగంగా వస్తున్న ఒక ట్రక్ అజిత్ మరియు తన స్నేహితుడిని టక్కరిచ్చి వెళ్ళిపోతుంది. ఈ ప్రమాదంలో అజిత్ 2 కాళ్ళు కోల్పోతాడు. ఎప్పుడైతే ఈ విషయం అజిత్ కుటుంబానికి తెలుస్తుందో
వాళ్ళందరూ ఏడ్చి ఏడ్చి చాలా పరేషాన్ అవుతారు. అజిత్ హాస్పిటల్ ఖర్చుల కోసం మందీప్ మరియు మీనాక్షి వాళ్ళ ఇంట్లో ఉన్న సామానంతా అమ్మేస్తారు. కొన్ని రోజుల తరువాత ఇప్పుడు అజిత్ జీవితాంతం ఏమీ చేయని స్థితిలో వికలాంగ కుర్చీలో కూర్చొండిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు. అసలు ఇదంతా ఎలా అయ్యింది? మీనాక్షి, ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాము? ఎంత పాపిష్టవాడిని నేను! ఏ సమయంలో అందరికీ తోడుగా అండగా ఉండవలసిన నేను అందరికీ భారమై బ్రతుకుతున్నానే నేను. ఏ దేవుడా! ఏవండి, మీరు ఏడవకండి. జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు? ఏం చేయను సాక్షి, ఎంత పెద్ద కుటుంబం మనది. ఇంట్లో 2 పెళ్లి కావలసిన చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఇంకా ఈ ఇంటిని ఎవరు చూస్తారు చెప్పు సాక్షి. ఏమండి, ఇప్పటి నుంచి నేను బయటికి వెళ్ళి పనిచేస్తాను మరియు డబ్బులు సంపాదించి మన కుటుంబాన్ని చూసుకుంటాను నేను. అన్నయ్య, నువ్వు బాధపడకు. నేను మరియు రియా వదినతో పాటు కలిసి బయటికి వెళ్ళి పనిచేస్తాము. అందరం కలిసి పనిచేస్తాము. అయితే అన్ని సమస్యలు తొలగిపోతాయి. దాని తర్వాత మరుసటి రోజు నుంచి రియా, పాయల్ మరియు సాక్షి ముగ్గురు కలిసి ఊర్లో పని వెతకడానికి వెళ్ళిపోతారు. రోజు మందులు, సరుకులు మరియు బాకీపై తీసుకోవడం వలన సాక్షికి చాలా ఖర్చులు పెరిగిపోతాయి. అప్పుడే రియా మరియు పాయల్కి అదే ఊరిలో రాజా బన్సీలాల్ ఇంట్లో ప్రతిరోజు 100 రూపాయల చొప్పున వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పని దొరుకుతుంది. మరియు సాక్షి అదే ఊర్లో వాళ్ళందరి బట్టలు ఉతకడం పని చేస్తుంది. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. సాక్షి ప్రతిరోజు ఉదయం ఊర్లో వాళ్ళందరి బట్టలు తీసుకొని సరస్సు దగ్గరికి వెళ్తుంది మరియు అక్కడ రోజంతా బట్టలను ఉతకడం వలన సాయంత్రం ఇంటికి వస్తుంది. ఈ పని చేయడం వలన సాక్షికి ఒకసారి 200, ఒక్కోసారి 300 దొరికేవి. ఇప్పుడు కుటుంబం మొత్తం సాక్షి, రియా మరియు పాయల్ వల్ల గడుస్తూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం రియా మరియు పాయల్ బన్సీలాల్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇంట్లో కేవలం బన్సీలాల్ కొడుకు రోహన్ మరియు తన స్నేహితుడు రాహుల్ ఉండే. వాళ్ళిద్దరూ రియా మరియు పాయల్ని అదో రకంగా చూస్తూ ఉన్నారు. ఒరే రోహన్, చూడురా ఎంత అందంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. అప్పుడే రాహుల్ మరియు రోహన్ ఇద్దరూ రియా మరియు పాయల్ దగ్గరికి వస్తారు. ఏం డార్లింగ్, ఇంకా మీ ఇద్దరు పెళ్లి కాలేదని నేను విన్నానే. మీకు అభ్యంతరం లేకపోతే మేం పెళ్లి చేసుకుంటాము. రియా మరియు పాయల్కి రోహన్ మరియు రాహుల్ చెప్పేది నచ్చలేదు. అప్పుడు రోహన్ రియాకి ఎలాగైతే చేయి పెడతాడో అప్పుడే రియా మరియు పాయల్ వాళ్ళిద్దరిని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. తర్వాత ఇంటికి వచ్చాక ఏడుస్తూ ఏడుస్తూ వాళ్ళ కుటుంబానికి జరిగిందంతా చెప్తాయి. ఏంటి? నేను వాళ్ళిద్దరిని వదిలిపెట్టను. ఏవండి, మీకు తెలుసు కదా ఆ రోహన్ ఎంత వెధవ సన్యాసో. రియా మరియు పాయల్, రేపటి నుంచి మీరు పని చేయడానికి వెళ్ళకండి. మీరిద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ఇలా బయటికి వెళ్ళి పని చేయడం మీకోసం మంచిది కాదు. దాని తర్వాత రియా మరియు పాయల్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి పని చేయడం మొత్తం బంద్ అయిపోయింది. దాని తరువాత ఇంట్లోని బాధ్యతలన్నీ మొత్తం సాక్షి పైనే ఉంటాయి. కొన్ని రోజులు ఇలాగే గడుస్తాయి. ఒకరోజు అనుకోకుండా మీనాక్షి ఆరోగ్యం చాలా క్షీణించిపోతుంది. అప్పుడే తనని అందరూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. మీనాక్షి గారికి గుండెపోటు వచ్చింది. మీరు వెంటనే 2 లక్షల రూపాయలు జమా చేయండి. మేము వెంటనే ఆమెకి బైపాస్ సర్జరీ చేయాల్సిందే, లేకపోతే. ఇది విన్నాక అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి? నా మీనాక్షికి గుండెపోటు వచ్చిందా? అమ్మా సాక్షి, మనమిప్పుడు 2 లక్షలు ఎక్కడి నుంచి తేగలము? ఈ పేదరికం మమ్మల్ని బతికనివ్వడం లేదు. తర్వాత మా బాధలు కూడా అసలు తొలగిపోవడం లేదు. అప్పుడే మందీప్ మీనాక్షి మందుల కోసం తన ఇల్లుని అమ్మేస్తాడు. అప్పుడే వాళ్ళంతా కలిసి ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళి ఉంటారు. కొన్ని రోజుల తరువాత సాక్షి బట్టలను తీసుకొని మళ్ళీ సరస్సుకి వస్తుంది. అప్పుడే ఆ అందమైన అమ్మాయి ఆ సాక్షి తలపై చేయి పెట్టి కూర్చొని ఉంది.
అది తన కళ్ళను తెరుస్తుంది. అప్పుడే సాక్షి తన కళ్ళను తెరుస్తుంది. అరే, మీరెవరు? సాక్షి, నేను ఒక అద్భుతమైన దేవదూతని. నేను నా మంత్రంతో నీ జీవితంలోని బాధల్ని, సమస్యల్ని అన్నీ తెలుసుకున్నాను. నువ్వు చాలా దుఃఖస్తురాలవు సాక్షి. నువ్వు ఇంత చిన్న వయసులోనే నువ్వు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నావు. ఇదే నా జీవితం అక్క. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నా జీవితంలో ప్రతి క్షణం బాధలే మిగిలి ఉన్నాయి. ఇన్ని బాధలను సహించడం కన్నా చనిపోవడం మేలు. లేవు సాక్షి, మరియు ఈ సరస్సులోంచి నీ చెప్పులను తీసుకొని రా. సాక్షి ఆ సరస్సులోనికి వెళ్ళి తన చెప్పులను తీసుకొని వస్తుంది. తను చూసినప్పుడు తన చెప్పులు బంగారంలా ఉంటాయి. అరే, ఈ నా చెప్పులు బంగారంలా ఎలా మారిపోయాయి? సాక్షి వెనక్కి తిరిగి చూడగానే అయితే ఆ దేవదూత అక్కడ ఉండదు. అరే, ఆ దేవదూత ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి సాక్షికి ఏం అర్థం కావట్లేదు. అప్పుడే అనుకోకుండా తన చేతిలో నుంచి ఒక గాజు సరస్సులోనికి పడిపోతుంది. అరే, నా గాజు! సాక్షి ఎప్పుడైతే తన గాజుని సరస్సులో నుంచి తీస్తుందో అయితే అప్పుడు ఆ గాజు బంగారపు గాజులా మారిపోతుంది. ఈ అద్భుతాన్ని చూసి సాక్షి చాలా ఆశ్చర్యపోతుంది. అరే, నా గాజు బంగారంలా మారిపోయింది. ఇది ఎలా జరిగింది? అనిపిస్తుంది ఈ సరస్సు మాయ సరస్సు అని. దీంట్లో ఏ వస్తువు పడిపోయినా అది బంగారంలా మారి వస్తుంది. అప్పుడే సాక్షి ఒకటి ఒకటిగా తన అన్ని వస్తువులని ఒకటి ఒకటిగా దాంట్లోకి వేస్తుంది. దాని తరువాత ఆ వస్తువులన్నీ బంగారంగా మారిపోయాయి. ఇంతగానం బంగారమా? ఇప్పుడైతే మాకున్న బాధలన్నీ తొలగిపోతాయి. అప్పుడే సాక్షి ఆ బంగారం మొత్తాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మరియు తన కుటుంబానికి ఆ బంగారం ఇచ్చే సరస్సు గురించి మొత్తం చెప్తుంది. ఇంత బంగారాన్ని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. ఏంటి, మాయా చెరువా? అరే సాక్షి, ఇక మన బాధలన్నీ పోతాయన్నమాట. అవునండి అత్తమ్మ, మామయ్య గారు, ఇప్పుడు మనది కూడా మనకు సొంత ఇల్లు, ఒక పెద్ద ఇల్లు ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఉన్నవాళ్ళం అత్తమ్మ. ఇది చూసి వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. దాని తర్వాత సాక్షి బంగారాన్ని అమ్మి ఆ డబ్బులతో అదే ఊర్లో ఒక పెద్ద విశాలమైన భవనాన్ని కొనుక్కుంటుంది. మరియు తన మామయ్యకి మరియు భర్తకి ఒక పెద్ద కిరాణా షాప్ని పెట్టిస్తుంది. మరియు ప్రతిరోజు ఆ మాయ బంగారాన్ని ఇచ్చే సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బంగారాన్ని తీసుకొస్తుంది మరియు తన పేదరికాన్ని దూరం చేసుకుంటుంది. దాని తర్వాత సాక్షి తన ఇద్దరి ఆడపడుచుల పెళ్లిని అంగరంగ వైభవంగా చేయిస్తుంది. కొన్ని నెలల తరువాత ఒకరోజు సాక్షి ఆ మాయగల్ల సరస్సు దగ్గరికి వస్తుంది. అయితే ఆ సరస్సు యొక్క నీళ్లన్నీ ఎండిపోయి ఉన్నాయి మరియు అక్కడ ఒక ముసలావిడ కూర్చొని ఉంది. అరే, ఈ సరస్సు యొక్క నీళ్లు ఎలా ఎండిపోయాయి? చూస్తుంటే అనిపిస్తుంది ఈరోజు కూడా నువ్వు బంగారం తీసుకోవడానికి వచ్చావని. కానీ మీకెలా తెలుసు? మీరెవరు? ఆ మాయగల్ల సరస్సుని నేనే. నేను చాలా సంవత్సరాల నుంచి మాయ సరస్సుగా ఇక్కడ ఉండి మీలాంటి బాధలో ఉన్న పేదవాళ్ళని సహాయం చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు నా జీవితం చివరి రోజు. ఇప్పుడు నువ్వు చివరిసారిగా నువ్వు ఏం అడగాలి అనుకుంటున్నావో అడగొచ్చు. అవునా? అయినా నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటే తక్కువ. ఏంటి, మీరు మా ఆయనకు లేని కాళ్ళను తిరిగి తీసుకురాగలరా? మా ఆయన్ని ఈ స్థితిలో చూసిన తరువాత చాలా బాధగా ఉంటుంది నాకు. దానికోసం నువ్వు ఒకదాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. నేను నా మొత్తం సంపాదనాన్ని మరియు బంగారాన్ని ఇచ్చేస్తాను, కానీ నా భర్త కాళ్ళు తిరిగి రావాలి అంతే. అప్పుడే ఆ ముసలావిడ సాక్షికి ఒక పత్రాన్ని ఇస్తుంది. ఈ పత్రంలో ఎవరి పేర్లైతే రాసి ఉన్నాయో దాంట్లో 10 మందికి నువ్వు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇలా చెప్పగానే ఆ ముసలావిడ అక్కడి నుంచి మాయమైపోతుంది.
నేను ఒకవేళ ఈ 10 మందికి సహాయం చేస్తే మా ఆయనకు కాళ్ళు తిరిగి వస్తాయేమో. అప్పుడే సాక్షి ఆ పత్రంపై రాసి ఉన్న ప్రతి ఇంటికి వెళ్తుంది. అయితే తను చూస్తుంది ఆ 10 మంది కూడా అజిత్ లాగానే వికలాంగులు అయి ఉండే. వాళ్ళకి కూడా 2 కాళ్ళు లేవు మరియు వాళ్ళు చాలా పేదరికంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చూసి సాక్షి చాలా ఏడుస్తుంది. అప్పుడే తను వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ పేదరికాన్ని దూరం చేస్తుంది. నిజమే చెప్తారు అందరూ, ఒకసారి ఏదైనా వెళ్ళిపోతే అది తిరిగి ఎప్పుడు రాదని. కానీ నాకు ఆనందంగా ఎందుకుందంటే నేను ఇంతమంది వికలాంగులకు పేదవాళ్ళకి సహాయం చేయడానికి కారణమయ్యానని. దాని తర్వాత సాక్షి వాళ్ళ కుటుంబంతో పాటు సంతోషంతో ఆనందంగా తన జీవనాన్ని కొనసాగించింది.